మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. తిరిగి మరొకసారి తండ్రి 3 రోజుల క్రీస్తు విజ్ఞాన సభలలో మీ అమూల్యమైన మాటలు వినగలిగే భాగ్యాన్ని ఈ గ్రామంలో ఉన్న మీ పిల్లలందరితో కలిసి మాకు ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఏ మాటలైతే మీరు మా కొరకు సిద్ధపరిచారో వాటిని జాగ్రత్తగా విని గ్రహించి వాటి ప్రకారంగా జీవించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జరుగుతున్నటువంటి 3 రోజుల మహాసభలలో మొదటి రోజు సభలోనికి దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియచేస్తున్నాను. ఈ మొదటి రోజు సభలో విలువైన శ్రేష్టమైన కొన్ని మాటలను మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, పరలోకంలో ఒంటరిగా ఉన్నటువంటి దేవాది దేవుడు, ఆయన మదిలో మెదిలిన ఆలోచన నాకు పిల్లలు కావాలి అని. ఆయన పిల్లలు కావాలి అని ఆలోచన చేసిన తరువాత ఆ పిల్లలు ఉండడానికి చక్కని ప్రకృతి అవసరం అని 6 దినాలు కష్టపడి ఈ ప్రకృతిని దేవుడు చేసిన తర్వాత 6వ దినపు చివరిలో ఆదాముకు జన్మనిచ్చినట్లుగా మనం చూడగలం. అలా ఆదాముకు జన్మనిచ్చినటువంటి దేవుడు ఆయనలో నుండి ప్రకటెముకను తీసి మాంసముతో కప్పి అవ్వను చేసి ఆయనకు భార్యగా ఇచ్చి వారి ఇరువురితో ఒక మాట చెప్పాడు. ఇంతకీ ఏంటా మాట అని ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. దేవుడు వారి ఇరువురిని ఒక్కటి చేసిన తర్వాత వారితో చెబుతున్నటువంటి మాట ఏంటన్నమాట అన్నప్పుడు, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, అలాగే విస్తరించాలి. ఎంత విస్తరించాలంటే ఈ భూమి అంతటికి కూడా మీ నుంచి నేను రప్పించాలనుకుంటున్నటువంటి పిల్లలతో నిండిపోవాలి. అంత మీరు విస్తరించాలి అని దేవుడు ఏదైతే కోరిక కోరుకున్నాడో ఆ కోరిక ప్రకారంగా ప్రజలు విస్తరించడం ప్రారంభమైపోయింది. అనేక మంది వచ్చేసారు వారి నుంచి. అలా అనేక మంది వచ్చి విస్తరిస్తూ వారితో పాటు దేనిని కూడా విస్తరింప చేశారని దేవుడు బాధపడుతూ నోహు కాలంలో చెబుతున్నాడో ఒక్కసారి ఆ మాటను కూడా మనం చూద్దామండి. ఈ సమయంలో అందరూ బైబిల్ తెరిచి చూడండి. మీరు అందరూ కూడా వాక్యం పట్ల ఆసక్తితో చలిని లెక్క చేయకుండా ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని మాటలు వినాలని వచ్చారు కనుక వచ్చిన మీరందరూ కూడా చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను బైబిల్ తెరచి చూడవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ముందుగా మొదటి వచనం చూద్దాం. అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన
ఆరంభించిన తరువాత అన్నాడు. 3వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 1వ వచనంలోనేమో జనులు విస్తరించడం ఆరంభమైపోయింది అన్నాడు. అంటే ప్రజలు విస్తరిస్తున్నారు. అంటే అండి, ఒకరు 2 అయ్యారు, 2 3 అయ్యారు, 3 10 మంది అయ్యారు, 10 మంది 100 మంది అయ్యారు, 100 మంది 1000 మంది అయిపోయారు. ఇలాగ ఆదాము నుంచి వచ్చినటువంటి జనులందరూ కూడా విస్తరిస్తున్నారు. అలా విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఆ విస్తరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వారితో పాటు దేనిని విస్తరింప చేశారో 3వ వచనంలో చెప్తున్నారు చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. ఏమండి, నరులట అక్రమము విషయములలో అంటున్నాడు. అంటే నరులందరూ కూడా అక్రమకారులుగా మారిపోయారు. అప్పటికే అక్రమాన్ని విస్తరింపచేసేవారిగా మారిపోయారండి. ఎప్పటికీ? ప్రారంభ దినాలు అంటే నోవాహు కాలం అని చెప్పుకోవచ్చు. అప్పటికి నోహు కాలం వచ్చేటప్పటికి నరులందరూ కూడా విస్తరిస్తూ వారితో పాటు అక్రమాన్ని విస్తరింపచేశారు. ఇంతకు అసలు అక్రమం అంటే ఏంటండి అని మీరు అనుకోవచ్చు. అక్రమం అంటే ఏంటన్నప్పుడు క్రమము కానిదే అక్రమం. ఉండవలసిన విధంగా ఉండకపోవడమే అక్రమం. దేవుడు చెప్పింది చెయ్యకపోవడమే అక్రమం. దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకకపోవడమే అక్రమం. ఏమండి, నోహు కాలంకి వచ్చేటప్పటికేనండి మనుషులందరూ ఎలా మారిపోయారంటే అక్రమకారులుగా మారిపోయారు. అంటే క్రమము తప్పిపోయారు. ఏ విషయాల్లో క్రమం తప్పిపోయారండి? ఏ విషయాల్లో దేవుడి మాట వారు వినకుండా దేవుడి మాటను మీరారండి అని మనకు తెలియాలంటే ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల్లో ఆయన చెప్పినటువంటి సందర్భం. నోవహు కాలంలో మనుషులు వేటి విషయాల్లో క్రమం తప్పారో ఆయన నోట చెప్పాడు చూడండి. ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38 వచనాలు చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడో ప్రభు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉంటుంది అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఏం చేస్తున్నారన్నప్పుడు త్రాగుచున్నారు, తినుచున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి. ఏమండి, ఎలా మారిపోయారన్నప్పుడు త్రాగుడుకు బానిసలుగా మారిపోయారు నోవహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు. ఏమండి, తాగుడుకు బానిసలు అయిపోయారన్న. అవునండి, విపరీతంగా త్రాగుతున్నారు. ఏమండి, త్రాగడం అంటే మీరు నీళ్లు తాగుతున్నారు అనుకోకండి, ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారు అనుకోకండి. మత్తెక్కించేటువంటి తాగకూడనటువంటి దాన్ని త్రాగుతున్నారు వారు. త్రాగిన వాడికి ఏమర్థమవుతుంది చెప్పండి? మైకం కమ్మిన తర్వాత మనిషి ఏం చేస్తాడో వాడికే తెలియదు. అవునా కదా చెప్పండి? మీరు చూడండి, తాగిన వాళ్ళు ఎలా ఉంటారు? తినగా నడుస్తారా? తాగిన వాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అండి ఆ చివరి నుంచి ఈ చివరకు, ఈ చివరి నుంచి ఆ చివరకు ఎలా ఉంటుందంటేనండి, ఏమండి, మంచి అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్ రోడ్డు కొలత వేసినట్టు నడుస్తూ ఉంటారు. అటు ఇటు రోడ్డు మీద అటు ఇటు నడుస్తూ ఉంటారు. ఎలా వెళ్ళిపోతుంటారో తెలీదు. అలా వెళ్ళిపోతున్నప్పుడు అండి మురికాలలో పడిపోయేవాళ్ళు కొంతమంది, ఆ వచ్చేటువంటి బండ్ల కింద పడిపోయేవారు మరికొంతమంది, ప్రాణాలు కోల్పోయేవారు కొంతమంది, మరికొంతమంది అండి త్రాగిపోయి ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టుకునేవారు ఉంటారు. పక్కవారితోటూ ఇంటి ఎదురు వారితో గొడవలు. మరికొంతమంది ఇంట్లోనండి ఏది కనబడితే దాన్ని పగలగొట్టేవారు కొంతమంది ఉంటారు. అవునా కదా చెప్పండి? తాగేవాడికి ఏం అర్థమవుతుందండి? ఏం అర్థం కాదు. అందుకెళ్ళండి లోకంలో ఒక మంచి సామెత వచ్చింది, తాగేవాడికట తల్లి చెల్లి తేడా తెలీదు. నిజమేనప్పుడు నిజమేనండి. సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు ఒక్కసారి మనం అలా చూస్తే ఎంతటి భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. మత్తులో తూలిన వాడికి, మత్తుకు బానిసైపోయిన వాడికి, మత్తెక్కిన వాడికి ఎలా ఉంటుందండి? కళ్ళ ముందు కనబడుతుంది. పసిబిడ్డ అనేది చూడడు, వయసులో ఉన్నవారని చూడడు, వృద్ధాప్యంలో ఉన్నవారని చూడడు, చెరచవలసిందే. ఎందుకు? మత్తులో ఉన్నాడు.
ఈ మత్తు చాలా ప్రమాదకరమైందండి. అలాంటి మత్తులో ఉండిపోయారు. ఏమండి, నోవకాలంలో ఉన్నటువంటి ప్రజలు విపరీతంగా తాగుడుకు బానిసలైపోయారు. ఏమండి, అలా త్రాగుడుకు బానిసైపోయిన వారు కొందరు మరికొంతమంది తింటున్నారండి. ఏమండి, తినడం తప్పేనా అని మీరు అనొచ్చు. తినడం తప్పు కాదు. ఎంతవరకు తినాలో అంతవరకు తినడం మంచిది, అంతకు మించి తినడం తప్పు. అవునా కదా చెప్పండి? మనం కూడా మాట్లాడుతూ ఏమంటామంటే, అరే ఎంతలో ఉండాలో అంతలో ఉండాలరా అంటారు. అంటే లిమిట్స్ ఉండాలి ప్రతి దానికి. మాటలాడడానికి లిమిట్ ఉండాలి, తినడానికి లిమిట్ ఉండాలి, ప్రవర్తనకు లిమిట్ ఉండాలి. ప్రతి దానికి హద్దులు గీసుకొని మనిషి జీవించగలిగితేనే జీవితం బాగుంటుంది. ఏమండి, తింటున్నారంటే ఎలా తింటున్నారు ఆ రోజు ఉన్నటువంటి ప్రజలంటే, ఏమండి, తినడం కొరకే పుట్టినట్లుగా తింటున్నారండి. కొంతమంది చూడండి ఎలా ఉంటారో, ఆ సోమాలియా, ఆఫ్రికా ప్రాంతాల నుంచి అప్పుడే వచ్చిన వాళ్ళగా తింటూ ఉంటారు. ఏదైనా ముందు పెడితే ఏమండి విపరీతంగా తింటుంటారండి. అదంతా మంచిది కాదండి. తినాలి. దేని కొరకంటే మనం బ్రతకడం కొరకు తినాలి అంతే తప్ప ఏమండి తినడం కొరకే బ్రతుకుతున్నట్లుగా ఉండకూడదు. ఆ రోజున ప్రజలట విపరీతంగా త్రాగుతున్నారట, విపరీతంగా తింటున్నారట, దేవుని మాటను ధిక్కరించి బ్రతుకుతున్నారు. ఏమండి, దేవుడు మాటలు దగ్గరకు వస్తే మాకు వద్దంటున్నారండి, మాకు చెప్పొద్దంటున్నారు. ఆ రోజు నోవహు గారండి ఆ సమయంలో వాక్యాన్ని ప్రకటించలేదన్నప్పుడు ఎంత ప్రకటించారండి. సుమారు 100 సంవత్సరాల పైన ఇంత దారుణంగా మారిపోయినటువంటి మనుషులు చూసి దేవుడు గుండెలో బాధపడిపోయి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయం అన్నప్పుడు, ఇలాంటి మనుషులందరినీ కూడా నేను బ్రతకనివ్వను, అందరినీ చంపి పడేస్తాను, అక్రమకారులుగా మారిపోయిన వీళ్ళు బ్రతకడానికి వీల్లేదని దేవుడు నిర్ణయం తీసుకొని అందరినీ చంపాలనుకున్నటువంటి ఆ సమయంలోనండి, నేను అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నానే, అందరినీ నేను చంపేస్తే ఎలా వస్తారు నాకు పిల్లలు అని ఆలోచన చేసినటువంటి దేవుడు, ఈ తరం అంతటిలో ఎవరైనా ఎక్కడైనా నీతిగా బ్రతుకుతున్న వారు కనబడతారేమో చూస్తాను, ఒకవేళ ఎవరైనా అలా నీతిగా బ్రతుకుతున్న వారు కనబడితే వారి నుంచి నేను అనేక మంది పిల్లల్ని రప్పించుకుంటానని దేవుడు పరిశోధన చేశాడు. చూసినప్పుడు ఆ దేవునికి ఒక వ్యక్తి కనబడ్డాడు, ఆయనే నోవహు. అందుకే 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. నోవహు విషయంలో, నోవహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. ఆ తరములో ఎంతమంది ప్రజలు ఉన్నారండి? 1000 ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. అంటే ఉన్నటువంటి 1000 మందిలో, లక్షల మందిలో నీతిమంతుడైన వాడు ఒక్కడు కూడా కనబడడం లేదు. అందరూ కూడా అక్రమకారులుగా మారిపోయారు. నోవహు మాత్రమే నీతిమంతుడిగా కనబడుతున్నాడండి. అప్పుడు దేవుడు నోవహుని చూసి, నోవహు, నువ్వు నీతిమంతుడవయ్యా, నీ నుంచి నేను నా పిల్లలను రప్పించుకుంటాను అని దేవుడు ఆలోచించి నోవహుతో చెప్పాడు. ఏమనంటే, ఈ మనుషులందరినీ చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. ఎలా చంపేస్తావు దేవా అంటే, జలప్రలయం రప్పిస్తాను, పెద్ద జలప్రలయం రప్పించేస్తాను. అప్పటి వరకు ఈ ప్రజలు చూడనటువంటి భయంకరమైన జలప్రలయాన్ని రప్పించి అందరిని జల సమాధి చేస్తాను. ఎందుకు? అందరూ అక్రమకారులుగా మారిపోయారు కనుక. అంటే క్రమముగా బ్రతకని వారంటే దేవుడికి నచ్చదు. అందుకే ఆ రోజు ఏం చేశాడు అన్నప్పుడు, నోహును ఎన్నుకున్నాడు, నోహు కుటుంబాన్ని కాపాడాడు, మిగిలిన వాళ్ళందరినీ కూడా జల సమాధి చేసినట్లుగా మనం చదువుకుంటాం. అంటే క్రమంగా బ్రతకలేదు కనుక ఆ తరంలో నోవహు కుటుంబం కాకుండా మిగిలిన వాళ్ళందరినీ జల సమాధి చేశాడు దేవుడు. ఆ తర్వాత చరిత్రలో కూడా మనం చూసినప్పుడు అండి, 2 పట్టణాలను చూశాడు దేవుడు. ఏ పట్టణాలు అన్నప్పుడు, సొదొమ, గొమొర్రా పట్టణాలు. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా మారిపోయారో తెలుసా అండి? భయంకరమైనటువంటి వ్యభిచారులుగా మారిపోయారు. ఏమండి, వ్యభిచారం అనేది మంచిది అనుకుంటున్నారా? మంచిది కాదండి. వ్యభిచారం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. చాలామందికి తెలియక దీని బారిన పడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు కనబడుతుంటారు. యవనస్తులు కావచ్చు, వివాహం జరిగిన వారు కావచ్చు. ఏం చేస్తున్నారు అప్పుడు? వ్యభిచారం అనేటువంటి మాయలో పడిపోయి వారి కుటుంబాలని, వారి జీవితాలను చిత్రం చేసుకుంటున్నారు. ఈరోజు సమాజంలో ఎన్ని జరగడం లేదు చెప్పండి? ఈ ఒక్క కారణాన్ని బట్టి ఎన్ని గొడవలు జరగడం లేదు, ఎన్ని కేసులు పెట్టుకోవడం లేదు, చివరికి ఎంతమంది చేత చంపబడడం లేదు, చాలా జరుగుతున్నాయి. ఎందుకు? వ్యభిచారాన్ని దేవుడు ఒప్పుకోడు. వ్యభిచారం అంటే దేవుడికి చాలా అసహ్యం.
ఎందుకన్నప్పుడు దేవుడు చాలా గొప్పవాడండి. ఆ రోజు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు చూసినప్పుడు అందరూ వ్యభిచారిగా మారిపోయారు. ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎంత భయంకరులుగా మారిపోయారో ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ఏమండి, ఆదికాండము 19వ అధ్యాయం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. ముందుగా, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలగడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చున నేను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఆ తర్వాత వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, ఏ పట్టణస్థులు? సొదొమ పట్టణస్థులు వచ్చారు. వచ్చిన వారిలో చూడండి ఎవరెవరు ఉన్నారో. ఏమండి, బాలురు ఉన్నారు, వృద్ధులున్నారు. ప్రజలందరూ కూడా నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి, ఏమండి, వృద్ధులు వచ్చేసారట, బాలురు వచ్చేసారట. ప్రజలందరూ, అంటే స్త్రీ పురుష భేదం లేకుండా ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చేసారు. ఆ ఇంటిని రౌండప్ చేశారనమాట. ఎందుకు? మీ ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళయ్యా, వారిని ఒక్కసారి ఇంటి నుంచి బయటికి రప్పించండి, వారి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తాము, మేము వారిని గౌరవిస్తాము అని కాదు. ఎందుకు ఆ ఇంటి చుట్టూ రౌండప్ చేశారో తెలుసండి? వారిని మీరు బయటికి పంపించండి అర్జెంటుగా. ఏం చేయాలి? వారిని మేము కూడాలి, వారిని మేము పాడు చేయాలి. ఎంత దారుణం చెప్పండి. అసలు వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా చూడకుండా వారు మనుషులు చాలు, అంతే మేము పాడు చేయడానికి అన్నట్టుగా తయారైపోయారండి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు. వచ్చిన వారిలో ఎవరున్నారు? ఎంత బాధాకరం విషయం అంటే, వచ్చినటువంటి వారిలోనండి వృద్ధులున్నారట. వృద్ధులు అంటే ఏ వయసు ఉన్నవారిని వృద్ధులు అంటారు చెప్పండి? ఒక 60, 70, 80 ఏళ్ళ వయసు ఉన్న వారిని వృద్ధులు అంటారు కదా. వృద్ధులు అసలు ఎలా ఉంటారు అన్నప్పుడు, ఎవరిని నడవడానికి కాళ్ళు సహకరించవు, చూడడానికి కళ్ళు సహకరించవు, వినడానికి చెవులు సహకరించవు. ఏమండి, వారి శరీరమే వారి అదుపులో ఉండదు. చివరికి ఈ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది అన్నప్పుడు, ఒక గ్లాసు నీళ్లు ఏమండి ఒక బెంచ్ పైన పెడితే అది తీసుకొని త్రాగడానికి ఉండదు. అలాంటి వయసు వృద్ధాప్యం. ఎవరి కర్ర పట్టుకుని నడిచేటువంటి వయసు వృద్ధాప్యం. ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారు లోతింటికి. వచ్చి ఏమంటున్నారు? బయటికి పంపించి మేము వారిని కూడాలంటున్నారు. ఏమండి, పోయే కాలం కదా వీళ్ళకి. చెప్పండి, ముసలితనానికి ఎందుకండి ఇంత దారుణంగా మారిపోయారు వాళ్ళు? అలాగే వారితో పాటు బాలురు, చిన్నపిల్లలండి, బాలురు కూడా వచ్చేసారట వ్యభిచారం చేయడానికి. ఎంత దారుణం చెప్పండి. ఏమండి, బాల్యం పాడైపోతుంది అన్నప్పుడు పాడైపోతుందండి. ఆ రోజు మాత్రమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి బాల్య దశలో ఉన్న పిల్లల పరిస్థితి బాగుందని మీరు అనుకుంటున్నారు? లేదండి, పిల్లల పరిస్థితి బాగోలేదు. మీరేమనుకుంటున్నారంటే, ఏమండి మా కొడుకండి బంగారం అండి అంటారు మీరు. మీ ముందే బంగారం, వాడు బజార్కి వెళ్తే తెలుస్తుంది వాడు ఏంటో. మే ముందు ఎలా ఉంటారు అనుకుంటున్నారు? నోటిలో చెయ్యి పెడితే అసలు కొరకడం కూడా తెలియనంత అమాయకంగా ఉంటారు పిల్లలు మీ ముందు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియాలంటే వారి స్నేహితులను చూడాలి, వారి బజార్లో కానీ వాళ్ళు చదువుకున్నటువంటి స్థలంలో కానీ వారి ప్రవర్తన చూడండి, మీకు తెలిసిపోతుంటుంది ఎంత భయంకరంగా మారిపోయారు తెలుసా అండి పిల్లలు. ఏమండి, ఒక వీడియో నేను చూపించడానికి అవకాశం లేదు కనుక మీకు చెప్తున్నానండి. రీసెంట్గా చూసాను ఒక వీడియో, చూసి షాక్ అయిపోయారండి. బడిలో ఉన్నటువంటి టీచరు ఆ 4, 5వ తరగతి చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థిని ప్రేమతో దగ్గర తీసుకొని ఒక తల్లిలాగా ఆ పిల్లోడికి ముద్దు పెట్టపోతుంటే వాడేం చేస్తున్నాడు తెలుసా? టీచర్ తల గట్టిగా పట్టుకొని లిప్పు కిస్ ఇవ్వబోతున్నాడు. వాడు పెదాలపైన ముద్దు పెట్టబోతున్నాడు. ఎవడు? 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లోడండి. వాడికి ఏం తెలుసండి? ఎందుకు అలా మారిపోయాడు? చూడకూడని వాటిని వాడు చూస్తూ పెరుగుతున్నాడు కనుక. ఎక్కడ చూస్తున్నాడు వాడు అన్నప్పుడు? సెల్లు. అందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయన్నప్పుడు ఉన్నాయండి.
మీ పిల్లలను పాడు చేస్తున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి వెపన్ ఏదైనా ఉందంటే అది మీ దగ్గర ఉన్న సెల్ ఫోనే. పిల్లలు అడగగానే మీరు ఫోన్లు ఇచ్చేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చూడండి, పిల్లలు అడిగితేనండి ఫోన్ ఇచ్చేస్తారండి. మంచిది అనుకుంటున్నారా? మంచిది కాదు అది. మీరు అడగగానే మీ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారంటే మీ చేతులతో మీరే మీ పిల్లల్ని పాడు చేస్తున్నారని అర్థం. మీరు ఫోన్ ఇవ్వగానే వాడు ఏం చూస్తాడు? మీరు అనుకోవచ్చు, ఏమండి నా కొడుకండి ఫోన్ ఇస్తేనండి అందులో మంచి తప్ప అసలు చెడు చూడండి అనుకుంటారు. నిజమే. ఎప్పుడు చూస్తాడు తెలుసా మంచి? నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే వాడు మంచి చూస్తాడు. నువ్వు అలా వెనక్కి తిరగడం ఆలస్యం, వీడియో మారిపోద్ది. వాడు నువ్వు మళ్ళీ రాగానే వాడు వెంటనే వేరే మంచి వీడియో పెట్టేస్తాడు. నువ్వు అనుకుంటావు, అబ్బా నా కొడుకు ఎంత మంచోడు, నా కొడుకు బుద్ధిమంతుడండి, నా కొడుకు అంత బుద్ధిమంతుడు ఈ ఊర్లోనే లేడని నువ్వు అనుకుంటావు. వాడేంటో కొంతకాలం తర్వాత తెలుస్తుంది నీకు. దయచేసి పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి మీ పిల్లల్ని మీరు పాడు చేయకండి. ఎంత దారుణంగా ఉండరు చూడండి. బాలురు కూడా వచ్చేసారండి. వచ్చారు దేనికి? లోతు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించాయి, ఇప్పుడు మేము వారిని కోడాలి. అవండి వృద్ధులు వచ్చేసారు, బాలురు వచ్చేసారు, ప్రజలందరూ వచ్చేసారండి. వచ్చినటువంటి వారందరిని చూస్తున్నటువంటి దేవుడికి ఎంత కోపం వచ్చి ఉంటుందో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. వయసుతో సంబంధం లేకుండా పాడైపోయిన జనాన్ని చూసినప్పుడు దేవుడికి ఎలా అనిపిస్తుంది? చంపి పడేయాలనిపిస్తుంది దేవుడికి. అందుకే దేవుడు దేవదూతలు పంపించింది. అందుకే లోతు నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు ఈ గ్రామం నుంచి ఈ పట్టణం నుంచి నువ్వు ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతావో ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి మొత్తం నాశనం చేస్తానన్నాడు దేవుడు. అన్నట్లుగానే మొత్తం నాశనం చేశాడు ఆ 2 పట్టణాలని. ఏమండి ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా గడ్డి మొలవని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్న ప్రాంతం. అగ్ని గంధకాలు కురిపించాడండి ఆ 2 పట్టణాల పైన. అందుకే ఆ అగ్నిగంధకాలు కురియబడినటువంటి ఆ 2 పట్టణాల పరిస్థితి ఇప్పటికీ ఎలా ఉందో తెలుసా? అక్కడండి ఆ గడ్డి మొలవదండి, చిన్న పచ్చటి మొక్క మొలవని ప్రాంతంగా మిగిలిపోయింది. ఇప్పటికీ బైబిల్లో రాయబడినటువంటి 2 పట్టణాలు ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. బైబిల్ అంటే ఏమనుకుంటుంది సమాజం అంటే? మత పుస్తకం. ఇది ఒక వర్గానికి సంబంధించిన పుస్తకం, తక్కువ కులాలకు సంబంధించిన పుస్తకం, ఇది మాకు వద్దు అనుకుంటుంది. బైబిల్ చరిత్ర పుస్తకం. బైబిల్లో ఉన్న వాస్తవాలు ప్రపంచంలో అన్నీ కనబడతాయి. మీకు కట్టుకథలు లేవు ఇందులో, సజీవ సాక్ష్యాలు కనబడతాయి బైబిల్లో. అంత గొప్పదండి బైబిల్. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం మనకు సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. ఏమండి ఎందుకంత దారుణంగా చంపేశాడు వారిని అందరినప్పుడు? ఒకటే కారణం. ఏంటా కారణం? వ్యభిచారం. అంటే దేవుని ఆజ్ఞను మీరారు, ఆక్రమకారులుగా మారిపోయారు కనుక 2 పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సమూలంగా దేవుడు అగ్నిగంధకాల చేత కాల్చి చంపేశాడు. అంటే క్రమంగా బ్రతకకపోతే చంపుతున్నాడు దేవుడు. ఏమండి అసలు ఎందుకండి మనకు ముందుగా చెప్పబడినటువంటి నోహ కాలంలో జరిగిన జలప్రలయం గురించి కానీ, లేదంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి కానీ బైబిల్లో దేవుడు ఎందుకు రాయించి మనకెందుకు చెప్పిస్తున్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఒకటేనండి. ఏంటా కారణం చూస్తారా ఒకసారి? కారణం ఏంటో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎందుకు దేవుడు చరిత్రలో జరిగిన వాటిని బైబిల్లో పొందుపరిచి మనకి ఇచ్చాడో ఇక్కడ కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై రాయబడేను. మనకు బుద్ధి కలగాలి. వీటి గురించి మనం వింటున్నప్పుడు, వీటి గురించి చదువుకుంటున్నప్పుడు, అమ్మో దేవుడు మాటకు లోబడపోతే, దేవుడు పెట్టిన క్రమాన్ని మనం మీరితే ఇంత దారుణంగా దేవుడు చంపేస్తాడు అన్న భయం మనకు కలగాలి, బుద్ధి కలగాలి, ప్రవర్తనను మనం సరిచేసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు జరిగిపోయిన వాస్తవాలను ఇదిగో చరిత్రను మన ముందు పెట్టాడండి. వాటిని చూసి మనం వారిలాగా మారిపోకూడదని నేర్చుకోవాలని దేవుడు పెట్టాడు. మనకు బుద్ధి రావాలట, అందుకే దేవుడు పెట్టాడు. మరి వీటన్నిటిని వింటున్నటువంటి మనం ఏం చేయాలన్నప్పుడు క్రమంగా నడుచుకోవాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకు అసలు క్రమంగా బ్రతకాలంటేనండి ప్రధానమైన కారణం ఒకటేంటో తెలుసా? దేవుడు క్రమంగా ఉండేవాడు గనుక,
దేవుడు ఎంత గొప్పవాడు అన్నప్పుడు ఆయన ఏకరీతిగా ఉండేవాడు కనుక, ఎప్పుడు ఒకే విధంగా ఉండేవాడు కనుక, తప్పు చేయనివాడు కనుక, తప్పును అసహించుకునేవాడు కనుక, పాపం అంటే పడనివాడు కనుక, మనం అందరూ కూడా మన జీవితాలలో చరిత్రలో జరిగిన వాస్తవాలను చదువుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు భయము కలిగి, బుద్ధి కలిగి, జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో దేవుడు వీటన్నిటిని కూడా బైబిల్లో పొందుపరిచి మనకి ఇచ్చాడు అనమాట అండి. ఇచ్చాడు. అందుకే మనమందరం క్రమంగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఏమండి, ఇంత వాస్తవాలను మనం గొంతు నొప్పులేసే విధంగా అరిచి సమాజంలో చెబుతున్నా సమాజం ఈ మాటలు వింటుందా చెప్పండి? లేదండి. ఏమండి, మనం ఈ సభల కోసం ఎంత కష్టపడ్డామండి. మన పిల్లలు మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు చెప్పండి. ఫ్లెక్స్లు అంటించారు, పోస్టర్లు అంటించారు, అంతే కదండి, కరపత్రికలు పంచారు, ఎంత చెయ్యాలో అంత చేశారు. మరి ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎందుకు రాలేదు? మంచి పడడం లేదు. వాస్తవాలు జీర్ణించుకునే స్థితిలో ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు లేరండి. మంచి చెబుతావు రమ్మంటే రారు. ఇక్కడ ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెడితే మాత్రం వాడిని గుంపులుగా వచ్చేస్తారు. ఏమి నేర్చుకోవడానికి వస్తారు రికార్డింగ్ డ్యాన్స్కి? మీరు రికార్డింగ్ డ్యాన్స్కి వచ్చి ఏం నేర్చుకుంటారు? మీ పిల్లలు ఎలా పద్ధతిగా పెంచుకోవాలో నేర్పిస్తారా? వాళ్ళు స్త్రీలుగా మీరు ఎంత పద్ధతిగా ఉండాలో నేర్పిస్తారా అక్కడ మీకు? పురుషులుగా మీరు ఎంత జాగ్రత్తగా బ్రతకాలో నేర్పిస్తారు? లేదు. మిమ్మల్ని పాడు చేసేటువంటి విషయాలు నేర్పిస్తారు. పాడు చేసే వాటి దగ్గరికి మాత్రం గుంపులుగా వచ్చేస్తారండి. మంచి చెబుతామంటే రారు. క్రమంగా బ్రతకడానికి అవసరమైన మంచి విషయాలు అందిస్తామంటే మాత్రం మాకు వద్దండి అని రాకుండా ఇంట్లో దుప్పటిదని పడుకున్నావా? నీకుంటుంది ఇక కాలం, రాబోయే కాలం పరిస్థితి బాగోదు. ఏమనుకుంటున్నావు? దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడో తెలుసా? నువ్వు దగ్గర పడ్డావు, నీకు అవసరం, నీ జీవితం మారాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఇంత ఖర్చు పెట్టి వీళ్ళ చేతనండి దేవుడి సభలు ఏర్పాటు చేస్తే వచ్చి కూర్చొని వినడానికి కూడా నీకు ఒళ్ళు సహకరించదా? ఏమండి, దేవుడు ఏం క్రమంగా బ్రతకాలని మంచి విషయాలు నేర్పించాలనుకున్నాడండి. మంచి విషయాలు నేర్పించాలనుకున్నాడు. వినడానికి రాకుండా నువ్వు దేంట్లో మునిగిపోయావు అన్నప్పుడు అక్రమంలో మునిగిపోయావు. ఏమండి, ఈరోజు మనుషులందరూ కూడా దేంట్లో మునిగిపోయారు చెప్పండి? అక్రమాలు. ఏ విషయాల్లో? అసలు ఏ విషయంలో కూడా మనిషి క్రమంగా బ్రతకడానికి ఇష్టపడట్లేదండి. మీరు ఒకసారి సమాజాన్ని చూడండి. చిన్న విషయం మొదలుకుంటే పెద్ద విషయాల వరకు క్రమంగా బ్రతకాలని మనం చెబుతున్నప్పుడు, లేదంటే క్రమం ఏంటో తెలిసినా పాటిస్తున్న వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు చాలా తక్కువ మంది. అవునా కదా చెప్పండి? మీకు అర్థమయ్యే విషయం చెప్పంటారు ఒకటి. ఏమండి, మీరు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళడానికి బస్ ఎక్కడానికి బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు. అక్కడ బస్సు ఎక్కేటప్పుడు అంటే డోర్ పక్కన ఒక మాట రాసి ఉంటుంది, క్యూ పద్ధతిని పాటించండి అంటాడు. క్రమంగా ఎక్కండి, లోపలికి రండి బస్సులోకి అంటాడు. కానీ క్రమంగా ఎక్కుతారో చెప్పండి? ఒకరినొకరు నెట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఒకరి మీద ఒకరు పడిపోతూ వెళ్ళిపోతారు. ఏమండి, బస్సు ఎక్కే దగ్గర క్రమం లేదు, ట్రైన్ ఎక్కే దగ్గర క్రమం లేదు. ఏమండి, ఏ విషయంలో మనిషి క్రమంగా ఉంటున్నప్పుడు ఎక్కడ ఉండడం లేదండి. ఇక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోతానండి, ఇంకా దారుణం. అక్కడ రెడ్ సిగ్నల్ పడుతుంది. ఏమండి, ప్రధానమంత్రి కంటే ఏమండి ఎక్కువ ముఖ్యమైన పని ఉన్నట్టేనండి, రెడ్ సిగ్నల్ పడిపోయినా సరే బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంత ఆవేశంగా నువ్వు రూల్ పాటించకుండా వెళ్ళిపోతున్నావే. వెళ్ళిపోయి ఏం చేస్తావంటే ఏమీ లేదండి. ఇతను నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా వృధా చేసేవాడు కాదండి. చాలా టైం పంక్చువాలిటీ ప్రతి విషయంలో మెయింటైన్ చేసేవాడు. అసలు ఒక నిమిషాన్ని కూడా వృధా చేసేవాడు కాదు అన్నట్టుగా అక్కడ అనిపిస్తుంది అంతే. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చేసేంత సమయం వృధా. అక్కడ కూడా పాటించడం లేదు క్రమాన్ని, అక్కడ కూడా పాటించడం లేదు. ఇలా చిన్న విషయాలు మొదలుకుంటే పెద్ద వాటి వరకు ఎక్కడ చూసినా మనిషి క్రమంగా బ్రతకడానికి ఇష్టపడడం లేదు. ఈరోజు సమాజంలో పరిస్థితులు చూడండి ఎంత భయంకరం అండి. ఏమండి, ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమండి, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగం దగ్గర ఎంతమంది అండి క్రమంగా నిజాయితీగా బ్రతుకుతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఎక్కువ మంది, అందరూ అనడం లేదండి, ఎక్కువ మంది చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా అండి? లంచం తీసుకోవడం క్రమమా? కాదు, అక్రమం. జీతం తీసుకోవడం క్రమం అండి, లంచం తీసుకోవడం అక్రమం. కానీ ఈరోజు చూడండి, ఏ ఆఫీసుకు వెళ్ళినా సరే, నేను అందరినీ అనడం లేదండి దయచేసి, కొందరు మాత్రమే మంచిగా ఉంటున్నారు, ఎక్కువ మంది ఇలాగే ఉంటున్నారు. ఏమని, ఎక్కడికి వెళ్ళినా ఏ పని కావాలని చెప్పి వారిని అడిగినా నీకు పని చేసి పెడతా, మరి నాకేంటి అంటాడు. నువ్వు ఉన్నది
ఆ పని చేయడానికే కదా అంటే కుదరదు. నువ్వు రూల్ మాట్లాడావనుకో, నేను కూడా రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడే రూల్స్ ప్రకారం నువ్వు జీవితం మొత్తం తిరిగిన ఆఫీసు చుట్టూ నీ పని కాదంటాడు. అప్పుడు ఏం చేయాలి? లంచం ఇస్తే తప్ప పనులు అవ్వని పరిస్థితి అండి ఈరోజు సమాజంలో. ఎక్కడ చూసినా ఇదే కదండి రాజ్యం వెళ్తుంది. ఎంత దారుణమైన పరిస్థితితో చెప్పమంటారా? దీనికి ఎంతో మారిపోయి ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నారంటేనండి, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది, తక్కువ మంది నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి. కానీ ఎక్కువ మంది ఎంత దారుణమైన అంటేనండి, వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో వచ్చేటువంటి జీతాలు సరిపోక వీటికి అలవాటు పడిపోయారండి. అలవాటు పడిపోయి అక్రమకారులుగా మారిపోయారు. అందులో ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి ఒక వార్త, ఏంటా వార్త అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది ఒకటి ప్రారంభించాడు. మీలో ఎంతమంది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ హైడ్రా అనేది ఒకటి ప్రారంభించారు. అది ప్రారంభించడంలో ఆయన ఉద్దేశం ఏంటన్నప్పుడు, ఆ హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో చెరువులట అక్రమానికి లోనైపోవడం, లేదంటే ఎంతోమంది ఆక్రమించడం, ఆ తర్వాత వాటిల్లో ఇల్లులు కట్టేయడం, ఆ తర్వాత చెరువులని కనిపించకుండా పోవడం వలన వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా కూడా చెరువులు లేవని చెప్పేసి ఇండ్ల మీదకి వచ్చేస్తున్నాయట. మరి ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు, తిరిగి చెరువులన్నిటినీ కూడా మరలా మనం తోడించాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? కట్టినటువంటి ఈ బిల్డింగ్స్ అన్ని కూల్ చేయాలి అని వీరు ఇది ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాతనండి, ఆ చెరువు ప్రాంతాల్లో బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బఫర్ జోన్లో కట్టబడినటువంటి బిల్డింగ్స్ అన్నిటినీ పడగొట్టడం స్టార్ట్ చేశారండి. అది పడగొడుతున్నప్పుడు అండి, ఎంతమంది తల్లులు తండ్రులు వాళ్ళ గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు, మీరు వీడియోలో చూసే ఉంటారు. ఎంత ఏడుస్తున్నారు అన్నప్పుడు, మేము రూపాయి పోగేసుకుని ఇల్లు కట్టుకున్నామండి, ఇది కట్టకూడని స్థలం అన్న విషయం మాకు తెలియదండి, మాకు ఒక వ్యక్తి అమ్మాడండి, అలాగని అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదండి మేము ఇల్లు కట్టుకున్నాము, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదండి మేము ఇల్లు కట్టుకున్నాము, పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇక్కడ ఇల్లు కట్టకూడదని చెప్పితే మేము కట్టేవాళ్ళం కాదని ఎంత ఏడ్చినా వారి మాట వినకుండానండి ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు ఎవరిది తప్పు అంటారు చెప్పండి? ప్రభుత్వ ఆలోచన మంచిది, అలాగని ప్రజలు నష్టపోతున్నారు కనుక వాళ్ళు కన్నీళ్ళు కారుస్తున్నారు, వీళ్ళ వైపు న్యాయం ఉంది. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందన్నప్పుడు, లంచము తీసుకొని పర్మిషన్ ఇచ్చిన అధికారులది తప్పు. వారి నిజాయితీగా ఉండి పర్మిషన్ ఇవ్వకపోతే ఆ స్థలాల్లో అసలు ఇల్లు కట్టేవాళ్ళని మీరు చెప్పండి? కాదు. వీరు ఏడ్చే పరిస్థితి వచ్చేదా? లేదు. ఎందుకు జరిగిందన్నప్పుడు, అక్రమంగా వచ్చే సంపాదనకు ఆశపడి పర్మిషన్లు విపరీతంగా ఇచ్చేసాడండి. అందులో ఒక వ్యక్తి గురించి మొన్న వార్తలు వచ్చిందండి. ఆయన ఆయనండి ఉద్యోగంలో చేరిన 10 సంవత్సరాల్లో ఎంత సంపాదించాడో చూడండి. అక్కడ వేస్తారు చూడండి ఎంత సంపాదించాడు. 10 సంవత్సరాల్లో ఉద్యోగంలో చేరినటువంటి 10 సంవత్సరాల నుండి 100 కోట్ల రూపాయలు సంపాదించాడండి. 100 కోట్లు. అతని సంపాదన ఎంత అన్నప్పుడు రోజుకి 2 లక్షలట. ఏంటండి దారుణం? దేనికి ఎలా వస్తుంది డబ్బు అంతంటే, ఇవ్వకూడని వాటన్నిటికీ పర్మిషన్లు చేస్తారండి విపరీతంగా. 100 కోట్లండి అక్రమ సంపాదన. ఏమయ్యా అసలు నీకు మనసుందా? అక్రమంగా నువ్వు డబ్బులు సంపాదించాలని, డబ్బులు కూడబెట్టాలని, కోట్ల రూపాయలు దాచుకోవాలని, అనేకమైనటువంటి స్థలాలు కొనాలని, నేను భూస్వామిని కావాలని, కోటీశ్వరుని కావాలని, విలాసవంతమైన బంగ్లాలో జీవించాలని, విలాసవంతమైన కారులో నేను వెళ్ళాలి అని చెప్పి నువ్వు ఆశపడి నువ్వు చేస్తున్న ఈ తప్పు వలన ఎంతమంది ఏడ్చారు ఈరోజు? కారణం ఒకటే, అక్రమం. అయినా నువ్వు డబ్బు సంపాదించడం కొరకు ఈ మార్గాన్ని ఎంచుకున్నావే, అసలు ఈ డబ్బు శాశ్వతమా? నువ్వు చెప్పు. నువ్వే శాశ్వతం కాదు, నీ డబ్బు శాశ్వతమా? కాదే. ఈరోజు ఇంత సంపాదించావు, ఏమైపోద్దా సంపాదన? ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళక తప్పదే. విడిచిపెట్టి వెళ్ళిపోయే డబ్బు గురించి ఆలోచిస్తావా నువ్వు? దాని గురించి ప్రాకులాడతావా నువ్వు? అంతేకాదండి, కొంతమందికండి ఆ డబ్బులంటే, ఆస్తులంటే, భూములంటే ప్రాణం అండి. దాని కొరకు ఏం చేస్తారన్నప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారండి. చివరికి దారుణమైన విషయం ఏంటంటే తెలుసా అండి, తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి అన్నదమ్ములు ఇద్దరు పంచుకుంటున్నారట. పంచుకున్న దగ్గరనండి ఒక చిన్న గొడవ వచ్చేసింది అన్నదమ్ములిద్దరికి. ఒక తమ్ముడు తన అన్నని 5 గుంటల స్థలం విషయంలో గొడవ వచ్చిందని దారుణంగా నరికి చంపేశాడండి. ఎంత స్థలం కొరకు? 5 గుంటల స్థలం కొరకు. ఏమైనా న్యాయం ఉందో చెప్పు? 5 గుంటల స్థలం కొరకు తోడబుట్టిన వాడిని చంపడానికి కూడా నిర్ణయించుకున్నాడు. తోడబుట్టిన వాడిని కూడా చంపాడండి. ఎంత దుర్మార్గుడు అండి!
అంటే ఏంటి ఈ సంఘటనలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి సమాజంలో అన్నప్పుడు కారణం ఒక్కటే, అక్రమం. రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి అక్రమం వలన మనుషులు ఇంత దారుణంగా మారిపోతున్నారు. నువ్వు ఆస్తుల కోసం ఆలోచిస్తున్నావే, డబ్బు కోసం ఆలోచిస్తున్నావే, కావాలి కావాలి అని దాన్ని వెంట పడుతున్నావే, దాని కొరకు ఏ తప్పుడు పని చేయడానికైనా నిర్ణయం తీసుకుంటున్నావే, అంత ఆరాటపడి నువ్వు సంపాదించే సంపాదన, ఆ డబ్బు ఎంత ప్రమాదం తెలుసా? ఎంత ప్రమాదం ఆ డబ్బు. ఏమండి, దేవుడు చెప్పేశాడండి ఆ డబ్బు ఎంత ప్రమాదమో. దేవుడు చాలా గొప్పవాడు. చూస్తారా ఒకసారి ఎంత ప్రమాదం అని చెప్పాడు ఆ డబ్బు? చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనురి. డబ్బు ఎలాంటిదో తెలుసా? సమస్త విధములైన కీడులకు మూలం. నీ జీవితంలో ఎలాంటి కీడు రావాలన్నా దానికి మూలం ఏముంటుందో తెలుసా? డబ్బు. ఏమండి, మనిషి భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ తక్కువ కాలంలో 60-70 సంవత్సరాల చిన్న జీవితంలో డబ్బు అవసరమే. డబ్బు వద్దని నేను చెప్పడం లేదండి, డబ్బు కావాలి. కానీ ఎంత కావాలి? నీ అవసరానికి సరిపోయేంతే కావాలి. దానికి మించి నువ్వు ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు నీలో తప్పుడు ఆలోచనలు ప్రారంభమైపోతాయి. తప్పుడు దారిలో వెళ్ళిపోవాలనుకుంటావు, అక్రమాలు చేస్తావు. ఆ సమయంలో ఎదురుగా ఉన్నది ఎవరు అనేది కూడా చూడకుండా డబ్బు దాచుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఎంతటి నేరమైనా నువ్వు చేసేస్తావు. అందుకేనండి ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న నేరాలు దేవుడు ఎంత మంచివాడు చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు. ఇదిగో ధనము దేనికి? సమస్త విధములైన కీడులకు మూలం. ఇది చాలా ప్రమాదం. దీని పట్ల నువ్వు ఆశ కలిగి ఉండడం మంచిది కాదు. అవసరాలకు డబ్బు ఉండడం మంచిదే. ఆశ కలిగి ఎక్కువ కావాలని నువ్వు అనుకున్నావా, నీ జీవితంలో అనేక రకాల కీడులను తెచ్చి పెడుతుంది డబ్బు. ఏమండి, ఎలాంటి కీడులు తెచ్చి పెడుతుందో ఈ డబ్బు, ఎంత ప్రమాదమో దేవుడు చెప్పిన మాట చదువుకున్నాము. ధనం ఎంత ప్రమాదమో. ఏమండి, ఈ ధనాన్ని నమ్ముకుంటే నీ జీవితం ఏమైపోతుంది? ఇది కావాలని నువ్వు అక్రమార్కుడుగా మారిపోతే, నువ్వు అక్రమమైన మార్గాలను ఎంచుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతే ఏమైపోతుందంటే అర్ధాంతరంగా ఈ భూమి మీద నీ జీవితం ముగించబడక తప్పదు. ధనాన్ని ఆశించిన వారు ఏమైపోయారండి? వారి జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయారు, ముగించుకున్నారు. మనకు అలాంటి దుస్థితి రాకూడదనంటే ధనము విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం లేమా, దేవుని దృష్టికి మనం అక్రమకారులుగా మిగిలిపోతాము. అప్పుడు ఏం చేస్తాడనుకుంటారు? దేవుడు విడిచిపెడతాడనుకుంటారా? చరిత్ర జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నోవహు కాలంలో అక్రమకారులుగా మారినటువంటి మనుషులు ఏం చేశాడు? జలప్రళయం ద్వారా చంపేశాడు. లోతు కాలంలో ఉన్నటువంటి సొదొమ పట్టణాల్లో ఉన్న ప్రజల్ని ఏం చేశాడన్నప్పుడు అగ్ని గంధకాల చేత చంపేశాడు. కారణం అక్రమకారులుగా మారిపోయాడు, క్రమం తప్పారు. దేవుడు ధనం విషయంలో నువ్వు ఎక్కువ ఆశ కలిగి ఉండద్దు, అది చాలా ప్రమాదం. చెప్పిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీవైనా నేనైనా దేవుని చేతిలో పడి బలి అవ్వక తప్పదు. ఏమండి, బలైపోతే ఏమైపోతారు అనుకుంటున్నారు మీరు? చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏముందండి చనిపోతే బ్రతికినంత కాలం బిల్దాస్గా ఈ భూమి మీద బ్రతకాలంటు. అవునా? ఈ భూమి మీద నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత ఏముంది, ఎవరు చూస్తారులే, ఎవరికి తెలిసినట్టు నువ్వు అమాయకంగా అజ్ఞానంగా మాట్లాడకూడదు. అసలు మనిషికి జీవితం ఉన్నది చనిపోయిన తర్వాతే ఉంది అసలు జీవితం. పుట్టుక ద్వారా ఈ భూమి మీదకి వస్తున్నాము, మరణంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. అదే శాశ్వత జీవితం. అది శాశ్వతం అనడానికి అవును. మీలో ఎంతోమంది మీ కళ్ళ ముందు పుట్టినవారు, మీ కళ్ళ ముందు చనిపోయిన వారు మీరు చూసినప్పుడు, అలా చనిపోయిన వారు ఎవరైనా తిరిగి వచ్చారా అన్నప్పుడు ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? ఊరికి వెళ్ళిపోయినవాడు తిరిగి వస్తున్నాడే, వేరే దేశం వెళ్ళిపోయినవాడు తిరిగి వస్తున్నాడే. చనిపోయిన వాడు ఎందుకు రావడం లేదంటే చనిపోయిన తర్వాత వెళ్ళేది, చనిపోయిన తర్వాత ఉండేదే ఈ పెద్ద జీవితం. అది ఎలాంటి జీవితం అన్నప్పుడు, మంచి జీవితం నీకు రావాలంటే నువ్వు ఈ భూమి మీద క్రమంగా బ్రతకాలి దేవుడికి నచ్చినట్టుగా. లేదా నువ్వు అక్రమకారుడిగా మారిపోయావా, భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి?
అక్కడ ఎలా ఉంటుంది ఒకసారి చదువుకుందాం, బైబిల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఆ మాట. ఏమండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం చూడండి. అక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఏమండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున పురుగు చనిపోదట, అలాగని మంటలు ఆరిపోవట. ఏమండి, మారినటువంటి ఆరిపోయినటువంటి మంటలు ఉన్నాయన్నాడు, ఉన్నాయి. ఈ భూమి మీద నీ కండ్ల ముందు నువ్వు పెట్టేటువంటి మంట కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. కానీ దేవుడు పెట్టిన మంట ఆరిపోయే ప్రసక్తే లేదు. దానికి మంచి ఉదాహరణగా నీకు ఎప్పుడు కనబడాలని దేవుడు నీ ముందు ఆకాశంలో పెట్టిన మంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? చేతులు దండం పెట్టేస్తారా? సూర్యుడు అంటే అగ్నిగోళం, అది మండిపోతూ ఉంటుందండి. ఎప్పుడు మండిపోతుంది. ఎప్పటి నుంచి మండుతుందో తెలుసా? సూర్యగోళం కొన్ని కోట్ల సంవత్సరాలుగా మండిపోతుంది, ఆరిపోవడం లేదు. ఎందుకు? నీకు పాఠం నేర్పించడానికి, నాకు పాఠం నేర్పించడానికి సూర్యుడు ఆరిపోవడం లేదు. ఈ ప్రకృతిలో నన్ను పెట్టాడు చూసారా దేవుడు, ఆరకుండా. ఆయన మాట విని నువ్వు నీ జీవితాన్ని క్రమపరుచుకోకపోతే, అక్రమకారుడుగా నేను జీవితాన్ని కొనసాగిస్తే, నాకంటే కూడా భయంకరమైనటువంటి ఒక పాతాలని దేవుడు ఏర్పాటు చేశాడు, నరకాన్ని. అక్కడికి వెళ్ళిపోయావా, అక్కడ మంటలు అనేది ఆరిపోవడం ఉండదు, నువ్వు చచ్చిపోవడం ఉండదు. భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలంటే దేవుడు మాట వినాలి, దేవుడికి లోబడాలి, దేవుడు చెప్పినట్టు బ్రతకాలి. ఎవరి నేను దాని నుంచి తప్పించుకుంటానండి, అక్కడికి వెళ్ళనండి. ఎలా బ్రతకాలండి అన్నప్పుడు ప్రేమ కలిగి బ్రతకాలి. అందరి చేత, అందరి విషయంలో ప్రేమ కలిగి ఉండాలండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ముగించుకుందాం త్వరగా, ఆలస్యం అయిపోయింది కనుక. ఏమండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు పౌలు గారు అక్కడ? 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మనం అన్ని విషయాల్లో ఎదగాలన్నాడు. మొట్టమొదటిగా చెప్పింది ఏ విషయం తెలుసా? ప్రేమ. మనమందరం కూడా ప్రేమ. ఏమండి, అందరూ ప్రేమ కలిగి ఉండాలి, అందరూ ప్రేమ కలిగి ఉండాలండి. ఇదిగో నేనంటే నాకు పడదండి, ఆవిడంటే నాకు పడదు, వద్దు. అందరూ నీకు పడాలి. నువ్వు నాకు ఆవిడంటే పడదండి, ఈయనంటే పడదని అన్నావనుకో, నిన్ను చూసి దేవుడే ఉంటాడు తెలుసా, నువ్వంటే నాకు పడట్లేదు అంటాడు, అంతే. మనుషులు నిన్ను పడవు అని అన్నా పర్వాలేదు, కానీ దేవుడు నువ్వు పడవు అన్నాడా, ఇక నువ్వు వెళ్ళి పడవలసింది భయంకరమైన అగ్నిగుండంలోనే. అందుకే ఈ భూమి మీద బ్రతుకుతుంది అంతకాలం అండి, మనం క్రమంగా బ్రతుకుతాం. ఏంటి దేవుడు చెప్తున్నా కదా, ప్రేమ కలిగి ఉందామండి. అందరినీ ప్రేమిద్దాం. ఎవరిని ప్రేమించాలి? అన్నం పెట్టిన వాడిని, నీళ్ళు ఇచ్చిన వాడిని, ఆ సహాయం చేసిన వాడిని, మంచి చేసిన వాడిని మాత్రమే నా ప్రేమించడం కాదు 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 కాదు. ఎవరిని ప్రేమించాలో తెలుసా? మనకు కీడు చేసిన వాడిని కూడా మనం ప్రేమించాలి, మనల్ని శత్రువు అనుకున్న వాడిని కూడా మనం ప్రేమించాలి. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. చివరికి ఈ వచనంలో చివరికి వెళ్ళిపోయేటప్పటికి ఏమంటుందో తెలుసా? క్రీస్తు వలె ఉండడానికి మనం ఎదగాలంటున్నాడండి. మనం అందరం ఒకానొక సమయం వచ్చినప్పటికీ క్రీస్తులా కనిపించాలి. ఏమండి, ఏంటండి ఆయన, అసలు ఏంటండి ఈవిడ, మొన్నే కదండి నేను ఆవిడ్ని తిట్టాను, మొన్నే కదండి ఇతన్ని నానా మాటలు అన్నాను, ఈ మొన్నే కదండి అవమానించాను, కానీ నేను ఇంత బాధ పెట్టిన మాటలన్నా కానీ మర్చిపోయారండి, మరలా నా పట్ల ప్రేమ చూపిస్తున్నారు. ఇంత ప్రేమ, అంత ప్రేమ కలిగి మనం బ్రతకాలి ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం. అలా ప్రేమ కలిగి మనం జీవిస్తున్నప్పుడు మనల్ని చూస్తున్న సమాజం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. అవునండి, ఏంటండి ప్రేమ, ఎలా అండి వీరికి ఇంత ప్రేమ వచ్చిందండి? క్రీస్తు నుంచి వచ్చిందండి. క్రీస్తు ప్రేమమయుడండి, దయామయుడండి. అంత మంచి ప్రేమ క్రైస్తవులో కనబడుతుందంటే నిజంగా చాలా గొప్ప విషయం అని సమాజం అనుకునే విధంగా మనం అందరం కూడా బ్రతికినంత కాలం ప్రేమ కలిగి ఉండాలి. అలా ప్రేమ కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? ఈ భూమి మీద ఏదో ఒక రోజు మన జీవితాన్ని ముగించుకుంటాం. అప్పుడు ఏంటి మన పరిస్థితి అన్నప్పుడు మనం ఎంత మంచి జీవితాన్ని పొందుకుంటామో కూడా దేవుడు చెప్పాడండి. చూస్తారా ఒకసారి? చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ముగించేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడో, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతికిపోతావు.
నేను చెప్పే మాటలు నువ్వు గైకొంటే, నేను చెప్పే మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు బ్రతికిపోతావు. ఎక్కడ బ్రతికిపోతావు? ఇక్కడ బ్రతికిపోతావు, అక్కడ బ్రతికిపోతావు. ఇక్కడ ఇక్కడ కొంత బ్రతుకుతావు, కానీ అక్కడ శాశ్వతమది. శాశ్వతమైన లోకంలో శాశ్వతమైనటువంటి గొప్ప జీవితాన్ని పొందుకుంటాం మనం. ఎప్పుడు? ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు గైకొనాలి. ఏమిటి? మాటలు వినడానికిను మాటలు గైకొనడానికి తేడా ఉంది. మీరు గమనించండి. మాటలు వినడం వేరు, మాటలు గైకొనడం వేరు. మాటలు వినడం అంటే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా కూర్చొని వింటున్నారు, ఇది వినడం వరకే. మరి గైకొనడం అంటే నేను చెప్పిన మాటలన్నిటిని కూడా మీ హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మీరు జీవించడమే మాటల్ని గైకొనడం. విన్న మాటల ప్రకారంగా మీరు బ్రతకాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకాలండి. అలా బ్రతికితే నిత్యము ఉండిపోతాం మన పరలోకంలో. ఆ నిత్యమైన జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుడికి లోబడదాం, దేవుని మాట విందాం, దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని భయము భక్తి కలిగి కొనసాగిద్దాం. అలా మనం బ్రతకకుండా ఉన్నాము అంటే ఏమైపోతుంది? అప్పుడు మనలో ఏమండి ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. ఈ సమాజంలో కానీ మన జీవితంలో కానీ ఏమండి విస్తరించాల్సింది అంటే నువ్వు ప్రేమ విస్తరించాలండి, అక్రమం కాదు. ప్రేమ విస్తరించిందా పరలోకానికి వెళ్ళిపోతాం, అక్రమం విస్తరించిందా అగ్నిగుండానికి వెళ్ళక తప్పదు. మరి మీ జీవితాల్లో ఏది విస్తరించాలని మీరు కోరుకుంటారో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేస్తారను. అందరూ తలలు వంచండి. ప్రేమ కలిగి తండ్రి, దయగలిగిన దేవా, ఇప్పటి వరకు నాయన కొద్ది నిమిషాలు మీ పిల్లలకు నాయన మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనను నాయన తెలియజేశాను. జాగ్రత్తగా మీ పిల్లలు విన్నారు. విన్న మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, రేపు ఎల్లుండి జరగని సభల్లోనైనా విలువైన మా జీవితానికి అవసరమైన అనేకమైన సంగతులను మాకు తెలియచేయమని వేడుకుంటూ, ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలు నాయన రేపు వచ్చేటప్పుడు వారు మాత్రమే కాకుండా వారి ఇరుగు వారిని, పొరుగు వారిని అందరినీ కూడా తీసుకుని వచ్చి శ్రేష్టమైన మాటలు వారికి వినిపించినట్టు నాయన అనేక మందిని తోడు పెట్టుకుని వచ్చేటువంటి అవకాశాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటూ, మీ పిల్లలు నాయన తిరిగి వారి గృహాలకు క్షేమంగా వారి వారి గృహాలకు మీ చిత్తమైతే నాయన రేపు జరిగిన సభలో మేమందరం తీసుకొని మీదైన శ్రేష్టమైన మాటలు నాయన పంచుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడేండు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.